ఎందుకని మేము అనుకుంటున్నాం, అదే జనానికి చెప్తున్నాం. మీరు చేసేది ఏంటి? మీరు చేసేది ఒక ఆడ కూతుర్ని, ఒక బీసీ మహిళని గుడివాడ మీటింగ్ చెప్తుంటే గుడివాడలో ఆలోచన పనులు జిల్లా పరిషత్ చాలా తక్కువ శాతం మిగిలిన కులాల వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఎప్పుడు అగ్రకులాల వాళ్ళే ఒక్కల వాళ్ళే దాని మీద పెద్దలు చేశారు. అది కరాయించలేక చంద్రబాబు నాయుడు గారు లోగడ ఏదైతే అన్నాడో, ఎస్సీ కులాలు ఎవరైతే పుట్టుకుంటున్నారో బీసీలు ఎంత ఆ బుద్ధే ఆ బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారిని ఏర్పడి ఊరిపోసి ఇవాళ దాడులు పాల్పడుతున్నారు. మీరు సర్వనాశనం అయిపోవడం ఖాయం. ఇది ప్రజల మిమ్మల్ని ఎవరన్నా ఎదుర్కొంటే మీకు అధికారం కనుక జైల్లో పాలంటారు కనుక ఎదుర్కొంటే మాట్లాడలేదు. కానీ ఆ మాట్లాడకపోయినా మౌనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరుగులు తీసుకుని కొండలు కుక్కలు చేలు అడ్డంకి కాదు, ఎన్ని మార్కెట్లు పెట్టా ఎక్కడ పెట్టా వేలాది మంది కళలు రావడానికి కారణం మీరు చేసే పాపిస్ట్ పనులు. ఈ పాపిస్ట్ పనులు కొనసాగితే 5 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో ఇంకా 4 ఏళ్ళు కూడా మధ్యలో కూలిపోయే పరిస్థితి ఉంది. అవి తెచ్చుకోమండి. ఉప్పాలి గారు హాయిగా అతనుగా ఇక్కడికి వస్తే మేము మంత్రులు ఆపలేవా, పోలీసులు కలెక్టర్ చేస్తారా, ఈ పనులు తిరుగుబాటు జరగదా, ఆ పనులు తెచ్చుకోకుండా ఉండండి. ఇక్కడ కూడా చాలా మాట్లాడుతున్నాను. నేను ఏమడిగాను మన ప్రెస్ మీట్లో ఎదురుమంటే పిచ్చి సంఖ్య అడిగా. మన మొబైల్ కాడ ఆ బ్యారేజ్ సంఖ్య 2,200 కోట్లు ఏమైనా అడిగా. ఇవన్నీ అడుగుతుంది, ఇవన్నీ పెట్టేసి ఆయన అన్నారు ఈయన అన్నారు మాట్లాడుతుంది. ఆర్కిటెక్ట్ అంట బాగు చేశారు, పెట్టే కొత్తగా అంత శిథిలం అయిపోయిందంట. అంటే నేనుండ 5 ఏళ్ళలో శిథిలం అయిపోయిందా, నువ్వు ఉన్న 25 ఏళ్ళలో శిథిలం అవ్వదా? అది ఏం చేశారు మీరు? రేలింగ్కి పెయింట్ అయితే అది నువ్వు బాగు చేసినట్ట. ఇవన్నీ చెప్పుకుంటా లేదు. కోడూరు రోడ్డు మేము శాంక్షన్ చేసింది. ఇవన్నీ చెప్పుకుంటే మొన్న చెప్పా, పదే చెప్పాల్సి వస్తుంది. నువ్వు చేసే పనుల మూలకి నువ్వు చేసింది ఏమి లేదు. ఏం చేసావు? ఫుడ్ కూడా తీసావు. అవన్నీ లక్షలు ఖర్చు. మీ పార్టీ వాళ్ళు నేను అడుగుతున్నారు ఏం చేశారు సార్ అక్కడ? గంటసార్లు అడిగారు, మిగిలిన సార్లు అడుగుతున్నారు ఏం చేయాలి. ఎవరు నాకు ఇవ్వంటే 40% తీసుకోవాలి. ఆయన 40% ఇవ్వాలి, డిపార్ట్మెంట్ 40% ఇవ్వాలి. చేసే ఎన్ని నత్తుకోని పనులు, ఎవరి మీద నిందలేయటం, పైకేమో బుద్ధుడు లాగా బుద్ధ భాగం లాగా నువ్వు ఉంటావు. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, ఈ ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరిని తినకుండా, కనీసం ఎవరు తిరిగే కార్యకర్తలు కూడా ఒక వ్యక్తి పలకరించే పరిస్థితి లేకుండా నువ్వు ఉండవు. ఖచ్చితంగా నువ్వు చేసుకునే పాపం నువ్వు తగ్గుతుంది. అట్లాగే గుడివాడలో చేసిన పెద్ద దుర్మార్గం పని, ఆ దుర్మార్గం పనికి ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. దాంట్లో అనుమానమే లేదు. కుప్పల హారిక గారి మీద, జిల్లా పరిషత్ చైర్మన్ మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ ఏ పార్టీకైనా అని చెప్పి ఆయన మరి కృష్ణా జిల్లా అంటే వ్యాపార రంగానికి, రాజకీయ రంగానికి పెట్టింది పేరు. అటువంటి కృష్ణా జిల్లా చైర్మన్ మరి పదవిని బీసీ మహిళ అయినటువంటి కుప్పల హారిక గారికి కేటాయించడం నిజంగా మరి మేము మా బీసీలు చేసుకున్నటువంటి అదృష్టం. ఈ రోజున మరి ఆవిడిని గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సమావేశానికి వెళ్తూ ఉంటే మరి కూటమి నేతలు మరి ఆవిడ్ని అడ్డగించి రౌడీ మోకలతో రాళ్లతోనూ దాడి చేయించి మరి కారు అద్దాలను పగలగొట్టించి భయభ్రాంతులకు గురి చేసి మరి 2 గంటల సేపు కారులోనే ఉండిపోవడం. మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతటి వరకు ప్రభుత్వాలు వచ్చినా కానీ ఏ ప్రభుత్వంలోనూ కూడా ఇంతటి అరాచకాలు మనం ఎక్కడా చూడలేదు, జరగనూ లేదు. ఈ రోజున మరి ఆవిడ పైన ఇటువంటి దాడి జరగటం, మరి ఆ భార్యాభర్తలను మరి చంపాలనే ముఖ్య ఉద్దేశంతోనే మరి ప్లాన్ ప్రకారంగా జరిగారని మరి మేము అనుకుంటున్నాం. ఈ రోజున మరి కృష్ణా జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం లేకుండా రాష్ట్రమంతటా కూడా అరాచకమైన పరిపాలనతో రాజకీయం అంటేనే భయం పరిస్థితులు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం మరి ఒక ముందు చూపుగా ఏంటంటే మేము చెప్పేది, మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏనాడు కూడా ఇటువంటి దాడులు మేము ఏనాడు చేయలేదు, ఎవరిని ప్రోత్సహించలేదు. అలాగే ఇక్కడ అవనిగడ్డ నుంచి చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మరి బీసీలకు పెద్దపీట వేసి మరి ఎక్కడా కూడా మండలాల్లో జరిగినటువంటి స్థానిక ఎలక్షన్లో మరి
ఓసీని కేటాయించిన సీట్లలో మాకు బీసీలకు ఇచ్చి ఎమ్మెల్యే గారు చొరవైన మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాకు పదవులు ఇచ్చి మా బీసీలు ప్రోత్సహించిన మా ప్రభుత్వంలో ఎటువంటి దాడులు జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే పిల్లలకు కానీ మహిళలు కానీ రక్షణ అనేది లేదు. ఎవరు బయటికి వెళ్ళినా ఈ రోజున ఇంటికి తిరిగి వస్తారనే నమ్మకం కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇటువంటి చర్యలు హేతుమైనవి, ప్రభుత్వానికి మంచిది కాదు. రేనున్నటువంటి రోజుల్లో మీరు దీనికి పరాభవం చూడాల్సి వస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.